హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ ఈరోజు వంకాయ పప్పు వండబోతున్నాను ఫ్రెండ్స్. పప్పు చారు అయితే కొంచెం నాకు ఇష్టం ఉండదని చెప్పాను కదా. సాంబార్ అయినా తింటాను కానీ పప్పు చారు ఇష్టం ఉండదు, ఎందుకనో తెలియదు. అది చాలాసార్లు చెప్పాను నేను. ఎప్పుడు దోసకాయ పప్పు, టమాటా పప్పు, దోసకాయ, టమాటా, తర్వాత వంకాయ, దొండకాయ, క్యాలీఫ్లవరు, క్యాబేజీ ఏవైనా సరే పప్పుల్లో వేస్తేనే ఇష్టంగా తింటాను ఫ్రెండ్స్. నేను తింటాను, పిల్లలకి పెడతాను. క్యాలీఫ్లవర్లోనైతే రుబ్బకూడదు ఫ్రెండ్స్, పెసరపప్పు అయితే బాగుంటుంది. ఇది చూడండి కందిపప్పు. ఈరోజైతే వంకాయ పప్పు వండబోతున్నాను ఫ్రెండ్స్. తర్వాత పచ్చడి, పెరుగు, అప్పడాలు అవన్నీ మామూలే. ఇది ఎలా చేస్తానో చేసేది దీంట్లో స్పెషల్ ఏం లేదు ఫ్రెండ్స్. మొత్తం పప్పు కడిగేసి ఇవన్నీ కట్ చేసుకొని వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత రుబ్బి తాలింపు పెట్టుకోవటమే. చాలా ఈజీ ఫ్రెండ్స్. నేనైతే ఇది చేయబోతున్నాను. నేనేం చేస్తాను ఈరోజు మా వంటలు పెడతాను ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ఇంట్లో ఏది ఎక్కువ ఇష్టపడతారో, ఏది ఎక్కువ తింటారో అనేది చెప్పండి ఫ్రెండ్స్. ఉప్పు నీళ్ళల్లో వేసాను ఫ్రెండ్స్. ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగి కోసుకుంటాను. పప్పు, పసుపు, కారం, కొద్ది నూనె వేసాను. ఇవి కట్ చేసుకుంటా ఫ్రెండ్స్. అన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ కట్ చేసుకున్నాను. వంకాయ పప్పుకి అయితేనే ముందు ఉప్పు వేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వంకాయ ముక్కలు కండ్రెక్కుతాయి. అలాగే కొంచెం చింతపండు కూడా వేసేయాలి, అన్నీ కలిపి వేసేయాలి. చూసారుగా, వంకాయలు పైన ఉన్నాయి, అన్నీ కలిపేసుకొని, ఎందుకంటే ముక్కలు కండ్రెక్కకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది గట్టిగా చేసుకొని తాలింపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి వెజిటేబుల్ అన్నీ ఇలా పప్పులో వేసి పెడితే చాలా బలం ఫ్రెండ్స్. వాళ్ళు అయితే ముక్కల నీరు పక్కన పారేస్తారు కదా. ఇలా మనం వండి పెట్టామనుకోండి, పప్పు అని చెప్పి తినేస్తారు. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకని నేను అన్నీ కలిపేసి పప్పు వండుతాను. పప్పు అయితే వారానికి 3 రోజులు వండినా తింటారు ఫ్రెండ్స్. కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టుకుంటాను. పొయ్యి మీద అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుంటాను. స్టవ్ ఆన్ చేసుకుంటాను. ఆన్ చేయటానికి ముందు ఒక స్పూన్ కానీ ఒక మూత కానీ ఇలా వేసేసామనుకోండి, పైకి పొంగు రాకుండా స్టవ్ అంతా కారిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మూత అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ఆన్ చేసుకుంటాను. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిందాకా ఉంచుకుందాం ఫ్రెండ్స్. పక్క అన్నం పెట్టాను. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. అన్నం కూర అన్నీ ఒకసారి అయిపోతే వేడివేడిగా అందరూ కూర్చొని తినేయచ్చు. అలాగే సెలవులు ఉన్నాయి కాబట్టి అందరు ఇంటికాడ ఉంటారు, చక్కగా వేడివేడిగా తినేయచ్చు ఫ్రెండ్స్. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకున్నాను, కొంచెం నీరు ఉంది. రెండో విజిల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొక విజిల్ వస్తే ఆపేస్తాను. చూసారా, పైకి నీళ్ళు రాలేదు, పొంగలేదు. ఒక మూత కానీ స్పూన్ కానీ వేసామంటే మనం ఎలా పెడితే అలాగే నీట్గా ఉంటుంది, లోనే ఉడుకుతాయి ఫ్రెండ్స్. అదొక చిట్కా నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. మీరు కూడా అలా చేయండి ఫ్రెండ్స్. లేదంటే స్టవ్ అంతా కారిపోద్ది, మొత్తం అదంతా గలీజ్ అయిపోద్ది కదా. ఈ టిప్పు నెచ్చితే మీరు కూడా చేసుకోండి, స్టవ్ నీట్గా ఉంటుంది. ఈ విజిల్ వచ్చాక ఆపేస్తాను ఫ్రెండ్స్. అన్నం కూడా ఉడికిపోయింది. స్టవ్ అయితే ఆపేసుకుంటాను. ఇది కూడా తీసి ఆపేసి అప్పుడు తాలింపు రెడీ చేసుకుంటాను ఫ్రెండ్స్, ఆవిరిపోయిందాక.